గుండెలో ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా. సో హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మీరు చూసారు కదా, సో ఇలాంటి ట్రెండింగ్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో మనం వచ్చి ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత సో నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు ఈ విధంగా వచ్చేసరికి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది, మాకప్ బ్రో అని. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ వచ్చేసరికి మనకు అప్లోడ్ అని ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఎవరి ఫోటోతో అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ సో ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వచ్చేసరికి క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా మీరు క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. సో అన్స్ విధంగా మీరు కరెక్ట్గా క్రాపింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి క్రాప్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో దీన్ని అయితే టర్న్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో చేసినట్లయితే మనకు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా రావడం జరుగుతుంది. సో ఈ ఫోటోని అయితే మనము గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి ఈ విధంగా మీరు 2 ఫింగర్స్ని యూజ్ చేసి ఫోటోని అయితే కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో విధంగా చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా మీరు స్టేటస్ వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి సో బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫుల్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి బ్లర్ స్ట్రెంత్ వచ్చేసరికి ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5-6 అయితే ఉంచుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్లో అని ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ హుయి అని ఉంటుంది అనమాట. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని అయితే ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి ఏదో ఒక కలర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కలర్స్ అయితే రావడం జరుగుతాయి అనమాట. సో మీకు నచ్చిన కలర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఏదో ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సెట్ చేసిన తర్వాత సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మనం ఇంతకుముందు క్రోమ్ నుంచి ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఆ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 ఫింగర్స్ని యూజ్ చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ లైన్ కూడా వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సో లేయర్ మీద క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేసి సో ఈ 4th బ్రష్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసరికి మీరు బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా డ్రా అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా డ్రా అయితే చేయండి. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఎరేజ్ చేయాలి అంటే సో ఈ విధంగా మీరు ఎరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా అవసరం లేదు అనుకుంటే సో ఇక్కడైతే ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా మీరు వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒపాసిటీలోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు ఒపాసిటీని అయితే తగ్గించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తగ్గించినట్లయితే మనకు షాడో ఎఫెక్ట్ లాగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఎఫెక్ట్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడు ఇక ఫైనల్గా మనము లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు లిరిక్స్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది.
సో ఇప్పుడు వచ్చేసరికి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా మనకు లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి. ఈ విధంగా మీరు కొంచెం పెద్దగా అయితే చేసి టాప్లో అయితే ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేసరికి ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసి సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది వీడియో అనేది. సో సూపర్గా ఉంది కదా. సో ఇక మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.